వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మనందరికీ పాపులర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ తెలిసే ఉంటుంది. ఈ సిరీస్లో కొందరిని తీసుకువెళ్ళి వారితో రకరకాల ఆటలు ఆడిస్తారు. గెలిచిన వారు భారీ మొత్తంలో డబ్బులు గెలుచుకోవచ్చు. మరి ఆటలో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తూ ఉంటారు. కథ చివరికి వస్తే బాగా డబ్బు పేరు పలుకబడి ఉన్న ఓ వ్యక్తి ఇలా ఆటలు ఆడిస్తూ మనుషుల్ని చంపేస్తూ ఉంటాడు. ఏమాత్రం జాలి కనికరం లేకుండా వారి చావుని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఘటన నిజ జీవితంలో జరిగితే తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది కదూ. బోస్నియా యుద్ధ సమయంలో ఇలాంటి ఘటనలు నిజంగానే జరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. అది యుద్ధ సమయం. బోస్నియా సెర్బ్ దళాలు స్రెబ్రెనికా వంటి ప్రదేశాల్లో సామూహిక హత్యలకు పాల్పడ్డాయని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అక్కడ వేలాది మంది ప్రజలను చంపినట్లు చెబుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం ఇటలీ లాంటి దేశాల నుంచి కొందరు డబ్బున్నోళ్లు డబ్బు చెల్లించి సెర్బ్ దళాలతో అక్కడి ప్రజలను స్నైపర్లతో కాల్చి చంపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపుగా 8,000 మందికి పైగా పురుషులు, మహిళలు, చిన్నపిల్లల్ని ఏమాత్రం కనికరం లేకుండా కాల్చి చంపినట్లు విమర్శలు వస్తున్నాయి. యుద్ధంతో అల్లాడుతున్న ప్రజలపై కనికరం చూపాల్సింది పోయి కొందరు డబ్బున్నోళ్లు అరాచకానికి పాల్పడ్డారు. వాళ్ళ సరదా కోసం భారీగా డబ్బులు చెల్లించి అమాయక ప్రజలను వేటాడి చంపారు. దాదాపు 3 దశాబ్దాల కిందట బోస్నియాలో చోటు చేసుకున్న ఈ నరమేధం తాజాగా బయటపడింది. దీంతో ఆ డబ్బున్నోళ్లపై ఇటలీ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. అది 1992-95 మధ్య బోస్నియాలో జరిగిన యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా చరిత్రలోని అత్యంత హింసాత్మక యుద్ధంగా నిలిచింది. అయితే 1992 ఆరంభంలో బోస్నియా హెర్జగోవినాను గణతంత్ర ప్రాంతంగా అంతర్జాతీయ సమాజం గుర్తించింది. దీన్ని వ్యతిరేకించిన బోస్నియా సెర్బ్ తమ దళాలతో కలిసి బోస్నియా రాజధాని సరాజెవో నగరాన్ని ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య భీకర యుద్ధం మొదలైంది. దాంతో ఇంకేముంది, 3 ఏళ్లకు పైగా జరిగిన ఈ యుద్ధంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ యుద్ధ టైంలో కొందరు ఇటలీ దేశస్థులు అత్యంత దారుణాలకు పాల్పడ్డారని తాజాగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వీరు డబ్బులిచ్చి స్రెబ్రెనికా వీధుల్లో జనాల్ని కాల్చి చంపినట్లు పేర్కొన్నాయి. స్నైపర్ టూరిజం పేరుతో జరిగిన ఈ అరాచకాన్ని బోస్నియా సెర్బ్ దళాలు వెనుకుండి నడిపించాయని తెలిపాయి. ఇటలీకి చెందిన సంపన్నులను సరాజెవో చుట్టూ ఉన్న కొండల ప్రాంతాలకు ఈ దళాలే తరలించినట్లు పేర్కొన్నాయి. అక్కడ వీళ్ళు స్నైపర్ తుపాకులతో అమాయకుల్ని వేటాడి చంపినట్లు చెబుతున్నాయి. మనిషిని బట్టి ఈ వేటకు రేటు నిర్ణయించారని, చిన్నారులైతే ఎక్కువ మొత్తం ఇచ్చేవారని వెల్లడించాయి. వృద్ధులను ఉచితంగా వేటాడేందుకు దళాలకు అనుమతించాయని విస్తుపోయే విషయాలను ఈ కథనాలు బయటపెట్టాయి. ప్రస్తుతం ఈ కథనాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.